హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహర్లో వారణాసి సుధాకర్ గారు రాసిన తలరాత కథ విందాం. మరిక కథలోకి వెళ్దామా? మా అమ్మాయికి మీకు తెలిసిన వాళ్లలో మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి అని అభ్యర్థించాడు మా దూరపు చుట్టం ఒక ఆయన. అయ్యో అలాగే, మీకు కావలసిన కండిషన్స్ ఏంటో చెప్పండి, మాకు తెలిసిన వాళ్లలో చాలా మంది కుర్రాళ్లున్నారు అన్నాను నేను. జాతకాలు కలవడం చాలా ముఖ్యం మాకు. మా సిద్ధాంతి గారు ఓకే అంటే కానీ ముందుకు కదిలేదు లేదు. ఆ అబ్బాయి మంచివాడై మంచి ఉద్యోగం చేస్తూ ఆరోగ్యంగా ఉంటే అంతకంటే ఏం కావాలి? మాకు ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు అన్నారాయన. చూస్తానండి, త్వరలోనే మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిరి సుఖంగా అత్తారింటికి వెళ్తే అందరికీ ఆనందమేగా అన్నాను నేను. మంచిదండి, ఉంటాను అన్నారాయన. కొన్నాళ్ల తరువాత, హలో, ఇక్కడ మా ఆఫీసులో పనిచేసే ఆవిడ తాలూకు ఓ మంచి కుర్రాడున్నట్ట అన్నాను నేను. కుర్రాడి నక్షత్రం ఏంటి అన్నారాయన. ఫలానా నక్షత్రంట అన్నాను నేను. లాభం లేదండి, నక్షత్రాలు నప్పట్లేదు, నైజన తారైంది. మా అమ్మాయి నక్షత్రానికి ఆ అబ్బాయి నక్షత్రానికి అస్సలు నప్పట్లేదు, సారీ అన్నారాయన. పర్వాలేదండి, అన్నీ బాగుంటేనే కదా ముందుకెళ్లేది. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పడే తంటాలన్నీ వాళ్ల మంచి కోసమే కదండి అన్నాను నేను. బాగా చెప్పారు అన్నారాయన. మరో కొన్నాళ్లకి, హలో, మీకు శుభవార్త, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. వచ్చే ఆదివారమే ముహూర్తం. మగపెళ్లి వాళ్ళు తొందర పెడుతుంటే సమయం తక్కువైనా ఒప్పుకోక తప్పలేదు. మంచి సంబంధం, పిల్లాడు స్ఫురద్రూపి, ఇక్కడే సిటీలో మంచి ఉద్యోగం. ముఖ్యంగా మా సిద్ధాంతి గారు ఇద్దరి జాతకాలు బేషుగ్గా నప్పాయని, వాళ్ల జన్మ నక్షత్రాల ప్రకారం పరమ మిత్రతారైందని చెప్పారు. మా అమ్మాయికి కళ్యాణ గడియలు ఇంత తొందరగా వస్తాయనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది అన్నారాయన. పిల్ల ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి బెంగొచ్చినప్పుడల్లా మేం తరచూ కలుసుకుంటూ ఉండొచ్చు. సిద్ధాంతి గారు ఎప్పుడూ చెప్పారు మా అమ్మాయి జాతకం చాలా మంచిదని, మా అమ్మాయికి ఈ మాఘమాసంలోనే పెళ్లైపోతుందని. అన్నీ ఆయన చెప్పినట్టే జరిగిపోతున్నాయి. ఆ దేవుడి దయవల్ల మా అమ్మాయి అదృష్టం మా అదృష్టం కలిసొచ్చాయి. పెళ్లికి మీరు కుటుంబంతో సహా తప్పకుండా వచ్చి వధూవరులను ఆశీర్వదించాలి అన్నారాయన. శుభం, చాలా సంతోషం, అభినందనలు, పెళ్లికి తప్పకుండా వస్తాం అన్నాను నేను. ఆ శనివారం నాడు మళ్లీ ఫోన్. హలో, వెరీ సారీ, అనుకోని పరిస్థితిలో మా అమ్మాయి పెళ్లి రద్దు చేశాం, ఆదివారం ముహూర్తం లేదు అని తెలియజేస్తున్నాను. అయ్యో అదేంటండి, హఠాత్తుగా ఏం జరిగింది? వివరాలు ఇప్పుడేమీ చెప్పలేను, ఇంట్లో అందరం చాలా దుఃఖంలో ఉన్నాం, తర్వాత మాట్లాడతాను అన్నారాయన. అయ్యో అలాగేనండి, నిబ్బరంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది అన్నాను నేను. హడావిడిగా బయలుదేరి వారింటికి వెళ్ళాను. పెళ్లిళ్ళు షామియానాలు, మామిడి తోరణాలతో, అలంకారాలతో, ఇంటి నిండా చుట్టాలతో హడావిడిగా ఉంది. ఎవరి మొహంలోనూ నవ్వులేదు సరికదా, వాళ్ల మొహాలు చాలా కళావిహీనంగా ఉన్నాయి. పెళ్లి కూతురు అన్నగారిని పక్కకు పిలిచి, ఏం జరిగింది, ఇంత హఠాత్తుగా పెళ్లెందుకు రద్దు చేశారు అన్నాను. బాధని దిగమింగుకుంటూ ఆ కుర్రాడు చెప్పాడు. ఆ వెధవకి ఆల్రెడీ పెళ్లైపోయిందట, ఒక కొడుకు కూడా ఉన్నాడట. నిన్న ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్తే నిజానిజాలు తేల్చుకునేందుకు వాడి ఆఫీసుకు వెళ్లాను. వాడు తన ఆఫీసులో వాళ్ళెవరికీ శుభలేఖలు ఇవ్వలేదట. వాళ్ళందరికీ తెలుసు కదా వీడికి ఎప్పుడో పెళ్లైపోయిందని. పైగా ఇవాళ పొద్దునే వచ్చి పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడ్డానికి, బ్రేక్ఫాస్ట్ లో ఏ ఏ ఐటమ్స్ చేయించాలో చెప్పడానికి వాళ్ళన్నయ్యని తీసుకొనొచ్చాడు. నీకు ఇంతకు ముందే పెళ్లైందా అని డైరెక్ట్ గా అడిగితే నీళ్లు నమిలాడు. ఇలా ఆడపిల్ల గొంతు కోయడానికి మీకు మనసెలా వచ్చింది అని వాళ్ళన్నయ్యని నిగదీస్తే చెబుదామనుకున్నాం, కానీ కుదరలేదు అన్నాడు చండాలుడు. పెళ్లికొడుకు విధవని లాగి ఒకటి పీకాను. రుసరుసలాడుతూ పోయారు దరిద్రులు. అంతా మన మంచికే జరిగింది. పెళ్లికి ముందే తెలిసింది మనమ్మాయి అదృష్టం బాగుంది. చెల్లెలు ఎక్కడుంది అని అడిగాను నేను. నిన్నట్నుంచి ఆ చీకటి గదిలో కూర్చుని ఏడుస్తోంది. నేను కొంత చొరవ తీసుకుని ఆ గదిలోకి వెళ్లి లైట్లు వేసి కిటికీలు బార్లా తెరిచి, అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని చాలా ఆనందంగా ఉండు. నువ్వేదో తప్పు చేసినట్లు ఇలా చీకట్లో కూర్చొని బాధపడటం ఏంటి? ప్రమాదం జరిగితే బాధపడతావా, తప్పిపోతే బాధపడతావా? చాలా సంతోషించాల్సిన సమయం ఇది. లే, కళ్ళు చూడు ఎంతగా వాచిపోయాయో. చదువుకున్నదానివి, నువ్వు కూడా ఏంటమ్మా, ఇలాంటప్పుడే ధైర్యంగా నిలబడాలి. నువ్వే ఇలా కుదేలైపోతే
పెద్దవాళ్ళు మీ అమ్మా నాన్న ఇంకా కావలసిన వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించు. వాళ్ళందరూ నిన్నటించి ఏమీ తినకుండా ఎలా కూర్చున్నారో చూడు. నీకు మంచి భవిష్యత్తుంది కాబట్టే ఆ దేవుడు నీకు అండగా నిలబడి ఈ దిక్కుమాలిన సంబంధం తప్పిపోయేటట్లు చేశాడు. త్వరలోనే నీకు మంచి భర్త వస్తాడు. నీ భావి జీవితం అంతా ఎంతో ఆనందంగా గడుస్తుంది. నడు అన్నాను. ఈ సంబంధం తప్పిపోయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరెవరూ బాధపడకండి అని అందరికీ చెప్పు అని నాకు తోచిన 4 మాటలు చెప్పాను. ఆ అమ్మాయికి ఏదో ధైర్యం వచ్చినట్టయింది. ఓణీతో కళ్ళు తుడుచుకుని ఒక్కసారిగా లేచింది. నేను చెప్పినట్టే వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలకి, అమ్మమ్మకి, తాతయ్యకి, ఇతర బంధువులకి నవ్వుతూ చెప్పింది. తరువాత కథ సుఖాంతమయ్యి ఆ అమ్మాయికి నేను చెప్పిన నైజనతార పెళ్లికొడుకుతో పెళ్ళయి 2 పిల్లలతో సిటీలోనే హాయిగా ఉంది. అప్పుడప్పుడు సిటీలో ఎక్కడైనా తారసపడితే ఆ అమ్మాయి చూపుల్లో ఏదో కృతజ్ఞతాభావం కనపడుతూ దండం పెడుతుంటే నాకు ఆనంద బాష్పాలు వస్తుంటాయి. ఎక్కడో దూరం నుంచి చంద్రబోస్ గారు రాసిన పాటల నుంచి తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మ రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి అని వినిపిస్తుంటే నిజమే కదా అనుకున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే చదివిన నాకు, రాసిన రచయితకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్ లో.